పితృపక్ష రోజులు ఎంత ప్రాముఖ్యమైనవో, అలాగే దీని వెనక ఉన్న కథ ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. అందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దేవదేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో, అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాదములు పొందడం అంత ముఖ్యం. వారి ఆశీర్వాదములు ఉంటే వంశాభివృద్ధి ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. అసలు పితృపక్షాలు, మహాలయ అమావాస్య ఎలా వచ్చాయో, దీని వెనక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. మహాభారతంలో కర్ణుడు యుద్ధభూమిలో వీరమరణం పొందాక స్వర్గానికి చేరుకుంటాడు. అయితే అక్కడ తనకి బంగారం, వెండి, ముత్యాలు, పగడాలు, హారాలు ఇలా ఎన్నో ఉంటాయి. అన్నం, నీళ్లు మాత్రం ఉండవు. ఇదేమిటి అని యమధర్మరాజుని అడిగితే, ఇవి తప్ప నువ్వు అన్నీ దానం చేశావు అని అంటారట. మహాభారతం యుద్ధం అనంతరం కృష్ణ భగవానుడు బ్రాహ్మణుని పెట్టి యుద్ధంలో మరణించిన వారి పేర్లు ఒక్కొక్కటిగా చెప్తూ నీళ్లు, నువ్వులు వదలమని చెప్తారు. అయితే కర్ణుడు పేరు రాగా కౌరవులు మావాడు కాదంటారు, పాండవులు మావాడు కాదంటారు. అప్పుడు కుంతీదేవి ఎంతో బాధపడుతూ, ధర్మరాజా, కర్ణుడు నీ అగ్రజుడు అని చెప్తుంది. అమ్మా, నువ్వింత పెద్ద నిజం దాచడం వల్ల అగ్రజుడిని చంపి నేను సింహాసనం మీద కూర్చుంటున్నాను. ఇది నాకు చాలా బాధాకరం అని ఆడవాళ్ల నోట్లో నిజం నువ్వు గింజ నానినంతసేపు మాత్రమే దాగుగాక అని శపిస్తారట. కర్ణుడు యమధర్మరాజుతో, నాకు చేసేవారు ఎవరూ లేరు. మీరు అనుమతిస్తే 15 రోజులు భూమి మీదకు వెళ్ళి ఆ ఉపకారాలన్నీ చేసి తిరిగి వస్తాను అని చెప్తాడట. యమధర్మరాజు కర్ణుడి దానగుణంకి మెచ్చి ఆ 15 రోజులు భూమి మీదకి పంపుతాడు. ఆ 15 రోజులు కర్ణుడు అన్నపానీయాలను దానం చేస్తాడు. చేసిన ఉపకార పుణ్యాన్ని తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్తాడు. కర్ణుడు యమధర్మరాజు వద్దకు వెళ్ళి, అలాగే చాలా మంది ఇటువంటి ఉపకారాలు చేసుకోకుండానే మరణిస్తున్నారు. అయితే అలాంటి వారి కోసం నేను ఈ 15 రోజులు ఎలా ఉపకారములు చేసి పుణ్యము పొందానో, అలాగే ఈ 15 రోజులు పితృపక్ష రోజులుగా మరణించిన వారి పేరు మీద వారి ఇంటి సభ్యులు ఈ 15 రోజులు ఎటువంటి ఉపకారములు చేసిన వారికి దక్కేటట్లు, అలాగే వారి పితృదేవతల పేరున శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు చేసే వారికి పుణ్యాన్ని, మరణించిన వారికి శాంతిని, తృప్తిని ప్రసాదించమని వేడుకుంటాడు. యమధర్మరాజు తదాస్తు అంటారు. అలా మనకు పితృపక్ష, మహాలయ అమావాస్యలు వచ్చాయి.